కృష్ణ ముకుంద మురారి. రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. ఆవలిస్తూ నిద్రలేచిన కృష్ణ చిరాగ్గా సోఫా దిగి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. కాఫీ పెట్టుకుందామని కిచెన్లోకి వెళితే అప్పటికే తండ్రి అదే పనిలో ఉన్నాడు. ఏంటి విశ్వనాథం గారు, మామూలుగా నేను కదా ముందు లేచి కాఫీ పెడతాను, ఈరోజు నాకంటే ముందు మీరే లేచేశారు అంది కృష్ణ చిరునవ్వుతో. ఎందుకో రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదురా, అందుకే పొద్దున్నే లేచి కాఫీ పెట్టుకుంటున్నాను అన్నాడు విశ్వనాథం. సరే, నీ కూతురికి కొంచెం బద్ధకంగా ఉంది, ఆ పెట్టేదేదో కొంచెం స్ట్రాంగ్గా పెట్టండి అంది కృష్ణ తండ్రి భుజంపై తల వాల్చేస్తూ. చిట్టి తల్లి, నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా అని అడిగాడు విశ్వనాథం సూటిగా. నీతో అబద్ధం ఎందుకు చెప్తాను, అడుగు నాన్న అంది కృష్ణ చిరునవ్వుతో. అరవింద్ బాబుతో పెళ్లి నువ్వు నిజంగా ఇష్టపడే చేసుకుంటున్నావా అని అడిగాడు విశ్వనాథం సీరియస్గా కాఫీ కప్పుల్లో పోస్తూ. తండ్రి అలా అడగగానే కృష్ణ కాస్త కంగారు పడింది. అలా అడుగుతావేంటి నాన్న, ఇష్టం లేకపోతే పెళ్లి చూపులు ఎందుకు కూర్చుంటాను, ఎంగేజ్మెంట్కి ఎందుకు ఒప్పుకుంటాను, నిజంగా మనస్ఫూర్తిగా నచ్చే ఈ పెళ్లి చేసుకుంటున్నాను అంది కృష్ణ కంగారుగా. చూడు తల్లి, మీ అమ్మ చనిపోయాక నేను నిన్ను తల్లిలోని లేటు తెలియకుండా చూసుకుందామనుకున్నాను, కానీ నువ్వే 20 ఏళ్లుగా నాకు అమ్మవై నన్ను బిడ్డలా చూసుకుంటున్నావు. ఇన్నేళ్లు నువ్వు నా గురించి తప్ప నీకంటూ ఒక జీవితం ఉందన్న విషయమే మర్చిపోయావని నాకు కూడా తెలుసు. ఈ తండ్రి గురించి అంత గొప్పగా ఆలోచించే నువ్వు ఇంకొక విషయం కూడా బాగా గుర్తుపెట్టుకో. పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా ఉంటే అది కల్లారా చూస్తూ ఈ తండ్రి ఇంకో 10 ఏళ్ళు ఆనందంగా బతుకుతాడు. కానీ కేవలం నా సంతోషం కోసమే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావంటే మాత్రం నీ తండ్రి బతికున్నా చచ్చినట్టే అన్నాడు విశ్వనాథం సీరియస్గా. అలాంటిదేమీ లేదు నాన్న, ఉంటే నీతో చెప్పేదాన్ని కదా, మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకొని కంగారు పడకండి అంటూ తండ్రి చేతికి కాఫీ ఇచ్చి బయటకు వెళ్ళిపోయింది కృష్ణ. ఆమె అబద్ధం చెప్తుందని ఆమె మొహంలో కంగారు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు గుచ్చి అడిగినా నిజం చెప్పదు. అలాగని అంతా తెలిసి చూస్తూ కూతురి జీవితం నాశనం చేయలేడు. మరి ఆమె మనసులో ఉన్న నిజం ఎలా తెలుసుకోవడం అని ఆలోచించిన విశ్వనాథంకి వెంటనే మురారి గుర్తుకొచ్చాడు. ఇప్పటికిప్పుడు కూతురికి ఇష్టం లేని ఈ పెళ్లి ఆగాలన్నా, ఆమె మనసులో ఉన్న వాడి పేరు తెలుసుకోవాలన్నా అది కేవలం అతని వల్లే అవుతుంది. ఇద్దరి మధ్య స్నేహం ఎక్కువ కాబట్టి నాతో చెప్పకపోయినా కనీసం అతనితోనైనా చెబుతుంది అనుకుని సంతోషంగా మురారి ఫోన్కి కాల్ చేశాడు విశ్వనాథం. ఆఫీస్కి రెడీ అవుతున్న మురారి బెడ్పై ఉన్న ఫోన్ లిఫ్ట్ చేశాడు. బాబు, నేను కృష్ణ వల్ల నాన్నని మాట్లాడుతున్నాను అని చెప్పాడు విశ్వనాథం కంగారుగా. హా అంకుల్, చెప్పండి, ఏంటి ఇలా కాల్ చేశారు అని అడిగాడు మురారి వినయంగా. బాబు, నా కూతురు జీవితం బాగుంటుందనే ఆశతో దానికి ఒక పెళ్లి సంబంధం చూశాను. అది కూడా సంతోషంగానే ఒప్పుకుంది. కానీ బయటకి దాని మొహంలో కనిపించే సంతోషం నిజం కాదని, నా కోసం మనసు చంపుకొని ఈ పెళ్లికి ఒప్పుకుందని ఆలస్యంగా తెలుసుకున్నాను. నేను అడిగితే ఏం లేదని అబద్ధం చెప్పేస్తుంది. మీ మధ్య చనువు కాస్త ఎక్కువ కదా, మీరైనా ఎలాగలా దాని మనసులో ఉన్న విషయం తెలుసుకొని నాకు చెప్పండి బాబు. కారణమేంటో తెలియదు కానీ రేపు దాని ఎంగేజ్మెంట్ అన్న విషయం కూడా మీతో చెప్పొద్దని కృష్ణ చెప్పింది. అయినప్పటికీ నా వల్ల నా కూతురు జీవితం బలి కాకూడదని మీకు ఫోన్ చేశాను అన్నాడు విశ్వనాథం మెల్లగా. ఆయన చెప్పింది విన్నాక మురారికి కృష్ణపై పట్టరానంత కోపం వచ్చేసింది. నిన్న తన నుంచి తప్పించుకోవడానికి అబద్ధం చెప్పింది అనుకున్నాడు. కానీ అదే నిజమని తెలిసాక తన ఆవేశం ఆగలేదు. అంకుల్, మీరేం కంగారు పడకండి. మీ కూతుర్ని, తన లైఫ్ని ఎలా సెట్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మురారి. ఆ దొంగ మొహం దానికి ఎంత ధైర్యం, నాతో చెప్పకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకుందాం అనుకుంటుందా? అమ్మా, తల్లి అని బుజ్జగిస్తుంటే నేనేంటో దానికి అర్థం కావట్లేదనుకుంటాను. చూపిస్తాను, నేనేంటో అర్థమయ్యేలా చూపిస్తాను. ఇంకా ఉపేక్షించి లాభం లేదు. నేను నిజం చెప్పడం ఎంత ఆలస్యం చేస్తే పరిస్థితులు అంత ప్రతికూలంగా మారిపోతాయి. కాబట్టి ఏం జరిగినా సరే ఈరోజే నిజం చెప్పి తీరాలి. ముందు అర్జెంటుగా ముకుందకు విషయం క్లారిఫై చేయాలి. ఆ తర్వాత తీరిగ్గా ఆ రాక్షసుపై కాన్సన్ట్రేట్ చేసి ఏదో ఒకటి చెయ్యొచ్చు అనుకున్నాడు. తనకు తాను గట్టిగా ధైర్యం చెప్పుకొని ఫ్రెష్గా రెడీ అయి కిందకు వచ్చాడు. హాల్లో శ్రీవల్లితో ఏదో మాట్లాడుతూ కూర్చుంది ముకుంద. ముకుంద, మనం బయటికి వెళ్ళాలి పదా అంటూ చొరవగా చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోయాడు మురారి. మురారి, ఏం చేస్తున్నావు? వదులు, నేను ఇంకా ఫ్రెషప్ కూడా కాలేదు, కాసేపు ఆగు, రెడీ అయ్యాక వెళ్దామంది ముకుంద కంగారుగా. మురారి ఏం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేశాడు. దాంతో ముకుంద కూడా ఇంకా ఏం అనలేక సైలెంట్గా పక్కన కూర్చుంది. మురారి సీరియస్గా అండ్ చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేశాడు.
తనని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాకపోయినా విషయం ఏదో సీరియస్ అని మాత్రం ముకుందకు అర్థమైంది. కొంతసేపటికి సిటీ అవుట్స్కట్ లో ఉన్న ఒక పార్క్ లో కార్ ఆపి దిగాడు మురారి. ముకుంద కిందికి దిగి చుట్టూ చూసింది. దరిదాపుల్లో ఎక్కడా మనిషి కనిపించలేదు. మరి ఇక్కడికెందుకు తీసుకువచ్చాడో ఆమెకు అర్థం కాలేదు. ముకుంద ఇంతవరకు వచ్చాక ఇప్పుడు ఈ విషయం చెప్పడం తప్పని తెలుసు, దీనివల్ల నువ్వు బాధపడతావని కూడా తెలుసు. కానీ ఇంతకంటే ఆలస్యం చేస్తే నిజం చెప్పడానికి ఈ మాత్రం అవకాశం కూడా నాకు దొరకదేమో అని భయం వేసింది. అందుకే ధైర్యం చేసి చెప్పాలని తీసుకొచ్చాను అన్నాడు మురారి సీరియస్ గా చూస్తూ. మురారి, నువ్వేమంటున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. అసలేం జరిగింది అని అడిగింది ముకుంద అయోమయంగా. నేను కృష్ణని ప్రేమిస్తున్నాను, లైఫ్ లాంగ్ తనతోనే బతకాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు మురారి సూటిగా చూస్తూ. ఆ ఒక్క మాటతో ముకుంద గుండెల్లో పిడుగుపడ్డట్టు అయింది. ఒక్కసారిగా మనసులో 1000 అగ్నిపర్వతాలు పేలినట్టు అనిపించింది. తన ఊహల ప్రపంచం చీకటైపోగా షాక్తో రాయిలా బిగుసుకుపోయింది. అసలు దీనంతటికి కారణం నేనే. 25 లైఫ్లో చదువుకి ఆఫీస్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ నాకు జీవితాంతం తోడుండే లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎప్పుడూ ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే అమ్మాయిలన్న టాపిక్కే అసలు పెద్ద విషయం కాదు అనిపించేది. అందుకే అమ్మా నాన్న నిన్ను చూపించగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేశాను. కానీ ఈ నెల రోజుల్లో కృష్ణతో గడిపిన క్షణాలు, తనతో ఉన్నప్పుడు మనసు పొందే సంతోషం, ఇవన్నీ చూశాక అప్పుడు అర్థమైంది పెళ్ళంటే అవసరం తీర్చుకోవడానికి చేసుకునేది కాదు, మనకు జీవితాంతం తోడుగా నిలబడే ఒక మనిషిని మనస్ఫూర్తిగా నచ్చి తెచ్చుకోవడం అని. ఎప్పుడైతే నాకు నిజమైన ఆనందం కృష్ణ దగ్గరే దొరుకుతుంది అని అర్థమైందో అప్పటి నుంచి నా మనసులో మాట తనకు చెప్పలేక, ధైర్యం చేసి నీకు నిజం చెప్పలేక నాలో నేనే నరకం చూశాను. ఇంకిది భరించడం నా వల్ల కాదు, అందుకే నిజం చెప్పేశాను. ఐఎమ్ సారీ అన్నాడు మురారి బాధగా. అప్పటి వరకు బాధలో శిలలా కూర్చునిపోయిన ముకుంద మురారి మాటలతో స్పృహలోకి వచ్చింది. నువ్వు చాలా సింపుల్గా చెప్పేసిన ఈ నిజం యాక్సెప్ట్ చేయడానికి నాకు టైం పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనసుతో ఒక మినీ యుద్ధమే చేయాలి. ఇలా ఓపెన్ అవ్వడం వల్ల నీకు భారం దిగిందేమో, కానీ నాకు భరించలేనంత బాధ పెరిగిపోయింది మురారి అంది ముకుంద కన్నీళ్లతో. సారీ ముకుంద, నేను నిన్ను పెళ్లి చేసుకుంటే జస్ట్ నీతో కలిసి ఉంటాను అంతే, కానీ కృష్ణతో నాకు పెళ్ళైతేనే నేను సంతోషంగా ఉండగలను. ఐ హోప్ యు అండర్స్టాండ్, ప్లీజ్ తప్పుగా అనుకోకు అన్నాడు మురారి చేతులు పట్టుకొని. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఒక లాటరీ టికెట్ కోసం 100 మంది పోటీ పడతారు, కానీ అది ఒక్కరికే వస్తుంది. వాళ్ళని అదృష్టవంతులు అంటారు. ఈ జన్మకు నాకు ఆ అదృష్టం లేదు అనుకుంటాను అంది ముకుంద బాధగా. థ్యాంక్ యూ ముకుంద, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు మురారి ఉత్సాహంగా. అవును, నీ సంగతి ఓకే, మరి కృష్ణ పరిస్థితి ఏంటి? దాని మనసులో ఏముందో తెలుసుకున్నావా అని అడిగింది ముకుంద సీరియస్గా. ఆ రాక్షసి కూడా నన్ను ప్రేమిస్తుంది, అది దాని కళ్ళలో క్లియర్గా కనిపిస్తుంది. కానీ కావాలనే ఓపెన్ అవ్వకుండా నా నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తుంది. ఎందుకంటే దానికి నా ప్రేమ కంటే నీ ఫ్రెండ్షిపే ముఖ్యం. కేవలం నువ్వు సంతోషంగా ఉండాలని తన ప్రేమను త్యాగం చేయాలనుకుంటుంది అన్నాడు మురారి కోపంగా. అప్పటి వరకు ఉన్న బాధకు బదులు తన స్నేహానికి కృష్ణ ఇచ్చిన ఇంపార్టెన్స్ తెలిసాక చిన్నపాటి ఆనందం కలిగింది ముకుందకు. నువ్వు చెప్తే తప్ప తను ఒప్పుకోదు. ఇప్పుడు నువ్వు మాత్రమే తన మనసులో మాట బయట పెట్టగలవు. దయచేసి నా ప్రేమను గెలిపించు ముకుందా అని అడిగాడు మురారి రిక్వెస్ట్ చేస్తూ. డోంట్ వర్రీ, నీ కోసం కాకపోయినా నా ఫ్రెండ్ కోసం ఖచ్చితంగా మాట్లాడుతాను. నా కోసం అది తన ప్రేమను త్యాగం చేయాలని డిసైడ్ అయింది. మరి దానికోసం నేను నాకు కాబోయే వాడిని త్యాగం చేయలేనా అంది ముకుంద. ఇద్దరూ కాసేపు అక్కడే మౌనంగా నిల్చొని ఆపై కారులో ఇంటికి బయలుదేరారు. చాలాసేపు మౌనంగా కూర్చున్న తర్వాత డ్రైవ్ చేస్తున్న మురారి ఆ మౌనాన్ని ఛేదించాడు. అవును, మా పెళ్ళయ్యాక నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా అని అడిగాడు మురారి అనుమానంగా. లేదు మురారి, నేనెక్కడికి వెళ్ళను. దూరంగా వెళ్ళిపోతే నిత్యం నీ జ్ఞాపకాలతో చేస్తూ బతకాలి. అదే దగ్గరుండి మీ ప్రేమని అన్యోన్యతని చూస్తే కష్టమైనా మెల్లగా నిజాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాను. నేను లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే నువ్వు నాతో లేవనే నిజాన్ని ముందు స్ట్రాంగ్గా నమ్మాలి. అలా నమ్మాలంటే నేను నీకు ఎదురుగానే ఉండాలి అందే ముకుంద సీరియస్గా. పోనీలే, మొత్తానికి ఒక టెన్షన్ తగ్గింది. ఇప్పుడు ఆ కృష్ణ గురించి ఆలోచించాలి. మురారి డ్రైవింగ్ చేస్తూ కాసేపటికి ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్ళాక అంకుల్ ఆంటీ అందరూ బయటకు రండి అంటూ అరుస్తూ పిలిచింది ముకుంద. ఏయ్ ముకుంద, ఏంటి నువ్వు చేసే పని? వాళ్ళందరిని ఎందుకు పిలుస్తున్నావు అని అడిగాడు మురారి కంగారుగా. అబద్ధాలు ఆలస్యంగా చెప్పినా పర్వాలేదు, కానీ నిజాలు మాత్రం వెంటనే చెప్పేయాలి మురారి. ఎందుకంటే ఆలస్యం చేసిన కొద్దీ అవకాశాల సంఖ్య కూడా తగ్గిపోతుంది అంది ముకుంద సీరియస్గా.
10 నిమిషాల్లో అందరూ హాల్లో ఆసీనులయ్యారు. ఏంటి తల్లి, మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు అని అడిగాడు మహేంద్రవర్మ అర్థం కాక. అంకుల్, ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మనసులో పుడుతుందో ఎవరికీ తెలియదు. అలాగే ఎంగేజ్మెంట్ అయిన నెల రోజుల తర్వాత ఇప్పుడు మీ అబ్బాయి మనసులో పుట్టింది అని చెప్పింది ముకుంద సూటిగా చూస్తూ. నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావట్లేదు ముకుంద అని చెప్పింది శ్రీవల్లి అయోమయంగా. మన మురారి కృష్ణను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, తననే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు అంటూ అసలు విషయం మెల్లగా చెప్పేసింది ముకుంద. దాంతో అక్కడున్న వాళ్ళందరికీ ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అనిపించింది. రే నాన్న, ఏంట్రా తను చెప్పేది నిజమా అని అడిగింది వరలక్ష్మి ఆశ్చర్యంగా. అవునమ్మా, నాకేం కావాలో నేను ఆలస్యంగా తెలుసుకున్నాను. నాకు కృష్ణ కావాలమ్మా, నేను తనతో మాత్రమే హ్యాపీగా ఉండగలను అన్నాడు మురారి తలదించుకొని. అందరికేమో కానీ జ్యోతికి మాత్రం మురారి ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అన్న వార్త కాస్త ఆనందాన్నిచ్చింది. మురారి కృష్ణను పెళ్లి చేసుకుంటే ముకుందను ప్రేమిస్తున్న తన కొడుక్కి లైన్ క్లియర్ అవుతుంది కదా అనుకుంది జ్యోతి ఆశగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.